నమస్కారం. వెల్కమ్ టు ఏఎస్ఎన్ న్యూస్. పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ధైర్యంగా ముందడుగు వేసిన నాయకుడు లోకేష్ గోకరం పాదయాత్రలో ఎన్ని ఇబ్బందులు పెట్టినా రాష్ట్ర బాగు కోసం ఎక్కడా వెనకడుగు వేయలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒంగోలు మహానాడు నిర్వహణ సహా పార్టీ కార్యక్రమాలు విజయవంతమయ్యేలా చూడడం లోకేష్ కోఆర్డినేషన్ వల్లే సాధ్యమైంది. ఓ ప్రాంతీయ పార్టీని గొప్పగా నడుపుతూ లోకేష్ అన్ని విధాల తెలుగుదేశంను ముందుకు నడిపిస్తున్నారు. కార్యకర్తల సంక్షేమ నిధితో పాటు ఎన్నో కీలక సంస్కరణలకు లోకేష్ శ్రీకారం చేపట్టారు. ఇన్సూరెన్స్ పాలసీ కార్యకర్తలను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు 1 కోటి మంది సభ్యులతో పార్టీని బలోపేతం చేయడం, మంత్రిగాను నిరుద్యోగ సమస్య పరిష్కారానికి, పెట్టుబడుల స్థాపనకు ఎంతో కృషి చేస్తున్నారు. విద్యార్థులను రాజకీయాలకు దూరంగా ఉంచుతూ ఎన్నో సంస్కరణలు విద్యా విధానంలో తీసుకువచ్చారు. నిన్న ప్రకటించిన జాబితాలో నారా లోకేష్ గారు పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించినందుకు చాలా సంతోషకరం. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాల్లో పార్టీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. ఆ టైంలో నేనున్నానని చెప్పి కార్యకర్తలకు భరోసా ఇచ్చి ముందుకు వచ్చి పాదయాత్ర చేయటమే కాకుండా ఆ రోజుల్లో ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే ఆ రోజు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర జరగకూడదని అడుగడుగుని ఇబ్బందులు పెట్టాడు. ఎక్కడ కూడా ఎనదిరగకుండా దిగ్జయంగా 3 కిలోమీటర్ల పైన పాదయాత్ర చేస్తూ ప్రతి కార్యకర్తని ప్రతి గ్రామంలో టౌన్స్లో అన్ని చోట్ల తిరుగుతా ప్రతి కార్యకర్తని మనోధైర్యాన్ని నింపి మన పార్టీని మళ్ళీ అధికారంలో తీసుకొచ్చిన దానికి చాలా కీలకంగా వ్యవహరించడం జరిగింది. అదే కాకుండా ఆయన నాయకత్వంలో మనకు మహానాడు ఒంగోలు జరిగింది. చాలా పెద్ద ఎత్తున మమ్మల్ని అందరినీ పిలిచారు. రోజు మహానాడు ఇక్కడ చేస్తున్నాం, ఒంగోలు చేస్తున్నాం, చాలా జాగ్రత్తగా చేద్దామని చెప్పి మా అందరికీ సూచనలు సలహాలు ఇస్తా బ్రహ్మాండంగా మహానాడుని జరిపించి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి మళ్ళీ నూతన ఉత్తేజంతో నూతన ఉత్సాహంతో ముందుకు తీసుకెళ్లారు. అదే కాకుండా ఇవాళ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకి అందరూ కూడా బ్రహ్మాండమైన విద్య అందించాలనే ఉద్దేశంతో ఇవాళ 16,000 మంది టీచర్లను నియమించడంలో కానీ ఎక్కడ కూడా విద్యార్థులకి పార్టీ గుర్తులు ఉండకూడదు, మనం చదువు మాత్రమే వాళ్ళకి చెప్పాలి, స్కూల్స్లో పార్టీ సిద్ధాంతాలు ఉండకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళకి ఇచ్చే యూనిఫామ్ కానీ బ్యాగులు కానీ బెల్ట్లు కానీ నాణ్యమైన ఇచ్చుకుంటూ ఎక్కడ కూడా ఆయన ముద్ర కానీ పార్టీ ముద్ర కానీ లేకుండా ఇటువంటి దేశ చరిత్రలో ఎక్కడ కూడా జరగలేదు. ఏ చిన్న పని చేసినా వాళ్ళ ఫోటోలు వాళ్ళ పేర్లు పెట్టుకునే రోజుల్లో ఆయన నూతన ఉత్తేజంతో అటు పార్టీని ఇటు ఆయనకున్న ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అదేవిధంగా ఐటీ ద్వారా కొన్ని లక్షల ఉద్యోగాలు తీసుకోవాలి రాష్ట్రంలో యువతకి అనే ఉద్దేశంతో అదొకటి మంత్రిగా బ్రహ్మాండంగా చేసుకుంటూ ఓ పక్కన పార్టీని కమిటీని వేసుకొని నిన్న పెద్ద ఎత్తున కమిటీ వేసి అందరం కూడా పార్టీని ముందుకు నడిపించుకుంటూ ఇవాళ ఆయన జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించినందుకు ఆయనకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలి, పార్టీని కూడా ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాలి. ఆయన అధ్యక్షతనే ఇవాళ చాలా పెద్ద ఎత్తున పోటీ సభ్యత్వాలు కలిగిన పార్టీ దేశంలో ఏదైనా ఉందంటే అది లోకేష్ గారి వల్లే సాధ్యమైంది. ఆ రోజు మెంబర్షిప్ చేర్పించడంలో కానీ పార్టీని ముందుకు నడిపించడంలో కానీ పార్టీ కార్యక్రమాలు కానీ ఇంకా ఆయన నిర్ణయాలతోటి ప్రతి జిల్లాలో కూడా పార్టీ కార్యాలయాలు కట్టాలని ఇట్లాంటి పార్టీకి సంబంధించి ప్రతి రోజు కూడా ఎవరో ఒక మంత్రి వెళ్ళి పార్టీ ఆఫీసులో ఉండి ప్రజలకు సేవ చేయాలి, ప్రతి కాన్స్టిట్యూన్సీలో కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఇట్లాంటి నూతనమైన నిర్ణయాలు తీసుకొని ఉత్తేజంతో పార్టీ కేటర్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. రాబోయే రోజుల్లో దేశంలో ఎక్కడ లేని విధంగా ప్రాంతీయ పార్టీ ఏ విధంగా నడపాలో అంతకంటే గొప్పగా నడుపుకుంటూ ఇవాళ లోకేష్ గారు ముందుకు తీసుకెళ్తున్నారు. ఆయన కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నూతన కమిటీకి అందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుని సెలవు. ఇవాళ చూస్తున్నాము కార్యకర్తలకు ఇన్సూరెన్స్ ఉండాలి, భరోసా ఉండాలి. దానికి బాబక్కన యాక్సిడెంట్ చనిపోతే ఒక 5 లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబానికి ఆసరాగా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళ కార్యకర్తలకి చనిపోయినప్పుడు గబక్కన వాళ్ళ కుటుంబానికి ఏదో సాయం చేయాలనే దానికోసం చేయటం, అదేవిధంగా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి చాలా పెద్ద ఎత్తున పార్టీ నుంచి సహాయం చేయటం, అదేవిధంగా పార్టీ కష్టపడి పనిచేసే వాళ్ళకి ఏ స్థాయి అనేది చూడకుండా కూడా మండల స్థాయిలో పనిచేసే వాళ్ళని కూడా ఇవాళ కమిటీలోకి తీసుకోవటం ఏ పార్టీలో కూడా జరగదు. ఇవాళ ఎవరో ఒకరు గాడ్ ఫాదర్ ఉంటే కానీ జరగని రోజుల్లో కింద గ్రౌండ్ లెవెల్లో పార్టీకి పనిచేసే వాళ్ళని గుర్తించి ఇవాళ వాళ్ళకు ఉన్నతమైన స్థానాల్లో గుర్తుపెట్టి వాళ్ళ ద్వారా ఇంకా పెద్ద ఎత్తున సేవలు అందించాలని, అదేవిధంగా పార్టీ ఆఫీసులో ప్రతిరోజు కూడా మన పార్టీ క్యాడర్కి దశాదిశాన్ని ఉద్దేశం చేయటం కానీ వాళ్ళకి తెలుసు వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవటం కానీ వీళ్ళు మన నాయకులు చెప్పదలిసింది వాళ్ళకి చెప్పటం కానీ ఇట్లాంటివన్నీ ఫీడ్బ్యాక్ తీసుకొని ఈ ప్రభుత్వం ఈ పార్టీ రెండూ కలిపి ప్రయాణం చేస్తా ఇంకా మెరుగైన సేవలు ప్రజలకు అందించాలని ఇచ్చిన సంక్షేమాలన్నీ కూడా
సంక్షేమ పథకాలు, వాళ్ళ పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం కానీ, లేకపోతే పిల్లల చదువు కోసం డబ్బులు ఇచ్చే కార్యక్రమం కానీ, మహిళలకు ఉచిత బస్సు కానీ, ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు, ఉద్యోగాలు కానీ, 20 లక్షల ఉద్యోగాల ధ్యేయంగా ఇండస్ట్రీస్ని తీసుకురావటం కానీ, అన్ని ప్రాంతాల అభివృద్ధి చెందాలి, అమరావతి అభివృద్ధి చెందాలి, ఒక పక్కన ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలి, రాయలసీమ జిల్లాలో హార్టికల్చర్ అభివృద్ధి చెందాలి, ఇండస్ట్రీస్ రావాలి, సోలార్, విండు, పవరు, పిఎస్పీలు రావాలి, బ్యాటరీలు రావాలి, ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు లోకేష్ గారు ముందుకు తీసుకుని వెళ్తున్నారు. ప్రకాశం జిల్లా అద్దంకి మండలం చక్రాయపాలెం వద్ద నామ్ హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. మద్యం మత్తులో నామ్ హైవేపై అతివేగంగా ప్రయాణిస్తున్న కారు ముందు వెళ్తున్న స్కూటీని, బైక్ని ఢీకొట్టి ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో స్కూటీపై వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్పై ప్రయాణిస్తున్న ఇద్దరిలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు తీవ్ర గాయాలు పాలయ్యారు. చికిత్స నిమిత్తం క్షతగాత్రుడు అయిన షేక్ షఫీరాజుని ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులు అద్దంకి పట్టణానికి చెందిన కొటికలపూడి శ్రీను, షేక్ సాంబయ్య గుంటూరుకి చెందిన వారిగా గుర్తించారు. ఘటనా స్థలాన్ని, ప్రమాద తీరును పరిశీలించిన పోలీసులు కారు డ్రైవర్ను అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలించారు. ఈ ప్రమాదం కొమ్మాలపాడులో జరుగుతున్న ఉరుసు కార్యక్రమానికి హాజరై వస్తుండగా తిరుగు ప్రయాణంలో ప్రమాదం చోటు చేసుకుంది. వెనుక నుంచి వస్తున్న కారు, స్కూటీ, మోటార్ సైకిల్ను బలంగా ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. కారు డ్రైవర్ మద్యం మత్తులో ఉండగా కారును, డ్రైవర్ను అద్దంకి పోలీసులు స్టేషన్కు తరలించారు. మార్కాపురం అయ్యా వచ్చిందయ్యా వచ్చేటప్పుడు వచ్చేటప్పుడు అసలు ఎవరికి తెలియదు అసలు కొంచెం అద్దంకి పట్టణంలో హిజ్రాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకుని గాయాలతో అద్దంకి ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న సంఘటన. వివరాల్లోకి వెళితే అద్దంకి పట్టణంలోని ఎన్టీఆర్ నగర్లో కొంతమంది హిజ్రాలు నివసిస్తున్నారు. వీరు అద్దంకి పట్టణంలోనే సంచరిస్తూ వారి వృత్తి వారు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఒంగోలు నుంచి కార్లు, ఆటోలు వేసుకొని వచ్చిన హిజ్రాలు మరికొంతమంది బయట వ్యక్తులు వచ్చి అద్దంకి పట్టణంలో నివసించే హిజ్రాలపై దాడి చేసినట్లు వారు చెప్తున్నారు. మరొక పక్క ఒంగోలు నుంచి వచ్చిన హిజ్రాలు అద్దంకి హిజ్రాలే మాపై దాడి చేసినట్లు చెప్తున్నారు. దాడిలో గాయపడి ప్రభుత్వ వైద్యశాలకు చేరుకున్న హిజ్రాలపై కొంతమంది హాస్పిటల్ ప్రాంగణంలోనే కొట్టడం వలన హాస్పిటల్ సిబ్బంది భయాందోళనకు గురి అయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు హాస్పిటల్కి చేరుకుని వారిని చెదరగొట్టారు. హిజ్రాలు ప్రవర్తనతో పేషెంట్లు, పక్కన నివాసవాసులు భయాందోళనలో ఉన్నారు. ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకుంటున్నట్లు తెలిసింది. పూర్తి సమాచారం అందవలసి ఉంది. సిరి, సూర్య వీళ్ళేనండి మెయిన్ హెడ్స్. వాళ్ళు కార్లు వేసుకుని నాలుగు కార్లు 3 ఆటోలు వచ్చారండి. మీ భవానీ సైడ్లో కెమెరాలు ఉంటాయి కదా, వాళ్ళు మమ్మల్ని కొట్టారు, మేము వాళ్ళని కొట్టాము. దయచేసి ఒకసారి కెమెరాలు స్కామ్ చేయండి. కావాలంటే ఇదిగో మా ఇల్లు, అద్దె ఇల్లు మాకు ఎన్టీఆర్ కాలనీలో మా ఇంటికి తీసుకెళ్తా. మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరికీ మీరు కనుక్కోండి ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు అని. మేమైతే ఇక్కడే పుట్టి ఇక్కడే ఉన్నామయ్యా ఫస్ట్ నుంచి. ఇక్కడే మేము అడుక్కొని భిక్షాటం చేసుకొని జీవనం సాధిస్తున్నాం. మీరు ఒకప్పుడు నైట్ పూట పోలీసు మేము ఇలా చిల్లర తిరుగుతున్నా మీరు తిరగొద్దని అమ్మాలి చెప్పినందుకు వాళ్ళ మాట కట్టుబడి మేము కొట్లేమి అడుక్కుని బతుకుతున్నాండి. ఇప్పుడు కూడా దాని గురించి చేస్తున్నాడు. బతకాలా ఉండాలో చెప్పండి. మా ఊరు మాకు కావాలి, మాకు అంత మేము చేయము. మేము మా ఊరు దాటి మేము ఒంగోలు పోము.
ఒంగోలు ఇక్కడికి రావద్దు, మా బతుకు మేము బతుకుంటాం, మాకు ఎవ్వరు వద్దయ్యా, మాకు ఉంటారా ఉండమంటారా ఇట్లుంటాం, లేదంటావా పొలం పనికి పోయాను బతుకు, ప్రాణాలు ఉంటే చాలు, తినడానికి 3 గంటల కోసం 5 గంటల కోసం కదయ్యా, ఎందుకండి ఇలా కొట్టించుకొని కావాలంటారా అర్థం కాదు, ఏడైనా అడుక్కోమనండి, మాకు అసలు వద్దే వద్దు కొద్దిగా అవతల వాళ్ళు దిగుతులు మా బతుకు మేము బతుకు. మీ గురువులేదు మా గురువు అద్దెకి ఉన్నారా ఇప్పుడు? పోలీస్ స్టేషన్లో ఆమెనే కొట్టారండి. ఆమె చిన్న ఇంత పిల్ల కానించి ఊరేనండి, మేమన్నా వేరే చిలకలు కలిసి వచ్చాం కానీ అలా కాదు, ఈ ఊళ్ళో పుట్టి పెరిగారు మా గురువు గారు, అందరికీ తెలిసి గురువు గారు రజియా మా గురువు. అర్థం కదా మీది ఏం పేరు? ఆమె పేరు నవనీత. అర్థం కాదు. నవనీత ఎన్టీఆర్ కాలనీ అద్దెంకిలో ఉంటారు. మా గురువు రజియా గారయ్య గట్ కాలనీలో ఉంటారు. ఏం జరిగిందమ్మా? వాళ్ళు మేము పుట్టి పెరిగింది అద్దెంకి. ఏం చేశారంటే ఒంగోలు ఇక్కడికి వచ్చి భిక్షాటం చేసుకుంటారు, మేము ఈ ఊళ్ళో ఉండి బతికేవాళ్ళు. అయితే ఈ అమ్మాయి వచ్చేసి 12 సంవత్సరాల వయసు అప్పటి నుంచి అంటే రోడ్ల ఇలా డ్రెస్ వేసుకుని తిరుగుతుంది. ఏందమ్మని పరిస్థితి అంటే ఇల్లు కనుక నాకు ఎవరు లేదు తల్లిదండ్రులు అన్నాను. ఈ అమ్మాయి నష్టపడిపోతున్న పల్లెటూరు సొంతూరు. అయితే తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారు. ఈ అమ్మాయి పిచ్చిదాకా రోడ్డు మీద తిరుగుతుంటే నేను మా పిల్లలు పెంచుకొని ఆపరేషన్ చేయించుకొని మాలో కలుపుకొని మా టీంలో నెంబర్ లేదండి అమ్మాయి. అయితే అమ్మాయిని మేము కొద్దిగా చదివించాము కదండి. తర్వాత అప్పుడు కొంచెం ఇంట్రెస్ట్ వల్ల ఆగిపోయింది. తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇలా మేము భిక్షాటం చేసుకున్నాం, రోడ్డు మీదకి వస్తే మీరు ఎందుకు ఇలా వస్తున్నారు అని చెప్పి మా ఊరికి వచ్చి ఒంగోలు మా ఊరికి వచ్చి మేము మా 5 అండి 80 మంది వచ్చి ఈ కాకుండా మేము ఏం చేసామంటే మేము వెళ్ళి వేరే షాప్ దాక్కుంది. ఈ అమ్మాయిని భవానీ సెంటర్ నుంచి ఈ అమ్మాయిని వేరే అమ్మాయిని ఇద్దరు తీసుకొని వచ్చి ఇలా కొట్టుకుంటూ తీసుకొని వచ్చి ఉరికెత్తించారండి. అమ్మాయిని అంతమంది కలిసి లంగాలు లేపి రోడ్లో తీసి రాళ్ళకి ఇంకా తీసుకేసారండి. తీసుకొని వస్తే పోలీస్ స్టేషన్కి మన గజాలు ఇంట్లోకి వెళ్ళి కలిపేసేసుకున్నాం. లోపల కాడా ఉన్నట్టండి. ఎందుకు అమ్మాయి ఏమైందంటే కొడుతున్నారు నన్ను కాపాడంటే వాళ్ళ ఇంటి తలుపులు కూడా పగలగొట్టారండి. వాళ్ళ ఇంటి తలుపులు పగలగొట్టి పిల్లలు తీసుకొని సుత్తుతో కొట్టారండి. ఈ లోపు పోలీసులు తీసుకొని మేము వెళ్ళాక మేము ఇంట్లో పోలీస్ స్టేషన్కి వచ్చేలోపు వచ్చి ఇక్కడ ఇలా చేస్తున్నాం. మేము ఉండి ఊళ్ళో ఉండి బతికేవాళ్ళండి. మేము ఎక్కడికి వెళ్ళి బతికే మీరు ఎక్కడ ఉంటారు? ఎన్టీఆర్ కాలనీ అద్దెంకిలో. నమస్తే అండి, నా పేరు ప్రియాంక, మాది ఒంగోలు. నేను ఒంగోలు నుంచి వచ్చానండి. నేను ఒక లోక్ అదాలత్ బెంచ్ మెంబర్ని, అలాగే ట్రాన్స్ ఈక్వల్ రైట్స్కి సోషల్ యాక్టివిస్ట్ని, ట్రాన్స్జెండర్స్ అసోసియేషన్. అయితే మాకు పెద్దోళ్ళ కాలం నుంచి కూడా అద్దెంకిలో కలెక్షన్ చేసుకుంటూ ఉండేవాళ్ళు ఉన్నారండి. అయితే వారంలో ఒకరోజు ఒంగోలు నుంచి కూడా మా పిల్లలు వచ్చేసి అద్దెంకిలో కలెక్షన్కి వస్తారు, వారంలో ఒకరోజు గురువారం రోజు. సో అదే ప్రకారంగా ఈరోజు కలెక్షన్కి వచ్చారండి ఒంగోలు నుంచి మా పిల్లలు. వస్తే కలెక్షన్ అడిగే పిల్లల మీద నా మాటూరు నుంచి నందిని అనే అమ్మాయి 10 మందిని వేసుకొని గ్యాంగు, అద్దెంకిలో ఉండే రజియా అనో వేరే వాళ్ళ ఒక గ్యాంగు మొత్తం కలిసి అటాక్ చేశారండి. ఆటోల్లో రాడ్లు కత్తులు పెట్టుకొని మగవాళ్ళని వేసుకొని వచ్చేసి మా పిల్లల మీద దాడి చేశారు ఈరోజు. ఆ దాడి జరగటం వల్ల మా పిల్లలందరికీ దెబ్బలు తగిలినాయి. గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్చాము. వాళ్ళని పరామర్శించి అసలు ఏం జరిగింది విషయం అనేది పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి సారోళ్ళకి చెప్పి న్యాయం కోసమని వచ్చామండి. అసలు ఈ దాందులు చేయటం ఏంటి, కొజ్జాలు అన్నాక ట్రాన్స్జెండర్లు అన్నాక కలెక్షన్లు చేసుకొని కలెక్షన్లు తెచ్చుకుంటారు, వారంలో ఒకరోజు భిక్షాటం చేసి బతుకుతారు. అదే క్రమంలో వచ్చారు, ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో కూడా అలా అడుగుతున్నారు. ఎక్కడో మాటూరు నుంచి అద్దెంకి రావటం ఏంటి, ఏడో కనిగిరి ఆమె రజియా అని ఆమెది వచ్చి అద్దెకి వచ్చి ఆమె 10 మందిని వేసుకొని పిల్లలు దాడి చేస్తున్నారు, ఊళ్ళో ఆక్రమిస్తున్నారండి. ఈ ఆక్రమణలు ఏంటి, ఈ దాడులు ఏంటి, ఇదంతా ఏంటని చెప్పేసి మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి మా పిల్లల్ని ఈ పొజిషన్లో చూసి కంప్లైంట్ ఇచ్చి మాట్లాడదామని చెప్పి వచ్చామని. మాకు న్యాయం కావాలి. ఉభయ తెలుగు రాష్ట్రాలలో జరుగుతున్న మరో గ్రంథాలయ ఉద్యమంలో భాగంగా అద్దంకిలో ఈరోజు జన విజ్ఞాన వేదిక పీపుల్ లైబ్రరీ అద్దంకి తరపున ఎంపీపీఎస్ కాకానిపాలెం నందు 50 మంది విద్యార్థులకు మంచి కథల పుస్తకాలు అందజేయడం అయినది. హెచ్ఎంటి శ్రీనివాస్ అధ్యక్షతన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంఈఓ కేవి శ్రీనివాసరావు మాట్లాడుతూ చిరిగిన చొక్కానైనా తొడుక్కో కానీ మంచి పుస్తకం కొనుక్కో అని చెప్పిన సంఘ సంస్కర్త
కందుకూరి వీరేశలింగం గారి మాట వజ్రం లాంటిది. నన్ను తలవంచి చూస్తే జీవితాంతం నేను తల ఎత్తుకునేలా చేస్తా అని అంటున్న ప్రతి విద్యార్థి నిత్యం చదువుకోవాలని, మంచి నీతి కథలను చదువుకొని మంచి పౌరులుగా ఎదగాలని శ్రీనివాసరావు అంటూ ఈ కథల పుస్తకాలను అందించిన జన విజ్ఞాన వేదిక పీపుల్ లైబ్రరీ నిర్వాహకులు మన్నం త్రిమూర్తులు, కావూరి రఘుచంద్ గారులకు ధన్యవాదాలని అన్నారు. మరో గ్రంథాలయ ఉద్యమ సభ్యులు మన్నం త్రిమూర్తులు మాట్లాడుతూ ఎలిమెంటరీ స్కూల్ నుండి విశ్వవిద్యాలయం వరకు పుస్తక పఠనంతోనే ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చునని, ఎప్పటికీ తరగనిది, ఎవరు దొంగలించలేనిది జ్ఞాన సంపద మాత్రమేనని త్రిమూర్తులు అన్నారు. సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం గారి జయంతి సందర్భంగా వారికి నివాళులర్పించడమైనది. పుస్తక పఠనం మాకిష్టం, జ్ఞాన సంపదే మా లక్ష్యం అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక సభ్యులు, ప్రజారోగ్య వేదిక జిల్లా అధ్యక్షులు కావూరి రఘుచంద్, ఉపాధ్యాయులు డిఎం శ్రీనివాసరావు, బొట్టపాటి పద్మజ, మాకం సలోమి, వీరేపల్లి మౌనిక, శ్రీనివాసరావు, జి రమేష్, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఇంకెవరు మాట్లాడుతుంది? రే రే నోటి మేలే. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పుస్తక పఠనం మీద విద్యార్థులకు ఆసక్తి పెంచేందుకు వారి పట్ల, కుటుంబం పట్ల, సమాజం పట్ల జ్ఞాన సంపదను పెంపొందించేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మరో గ్రంథాల ఉద్యమం జరుగుతున్నది. గత 2 సంవత్సరాలుగా ఇటీవల తెలంగాణలోని ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఆంధ్రప్రదేశ్లోని నాగార్జున యూనివర్సిటీ వరకు బస్సు యాత్ర కొనసాగింది 3 రోజుల పాటు. అలాగే ప్రతి ఆంధ్రాలో ప్రతి జిల్లాలో, తెలంగాణ ప్రతి జిల్లాలో కూడా ప్రతి ఈ గ్రామంలో, ప్రతి పట్టణంలో ఉన్న లైబ్రరీస్ని బాగా నీట్గా పెంపొందించుకోవడం కానీ, అట్లాగే లేని చోట లైబ్రరీలు ఏర్పాటు చేసుకోవడం కానీ అవిరళ కృషిలో మరో గ్రంథాలయ ఉద్యమం కొనసాగుతున్నది. ఈరోజు ఇక్కడ మన ప్రకాశం జిల్లా అద్దంకి కాకాన్పాలెం ఎలిమెంటరీ స్కూల్ నందు మీ కొరకు పెద్దల త్రిమూర్తి గారు లైబ్రరీ బుక్స్ బహుకరించడం జరుగుతుంది. గతంలోనే సార్ చెప్పినారు, సార్ మీ పాఠశాలకు బుక్స్ పంపిణీ చేస్తాము, ఒకరోజు కార్యక్రమం పెట్టుకుందామని చెప్పేసి గతంలోనే చెప్పడం జరిగింది. దాని ప్రకారం సార్ మనకి ఈరోజు దాదాపు 50 పుస్తకాలు, సుమారుగా ఒక 2,500 రూపాయలు విలువ కలిగినటువంటి 50 పుస్తకాలు మన పాఠశాలకు బహుకరించడం జరిగింది. వారికి మన పాఠశాల పక్షాన అభినందనలు తెలియజేసుకుంటున్నాము. మనకి చిరిగిన చొక్కా అయినా తొడుక్కో కానీ మంచి పుస్తకం కొనుక్కో అనేటువంటి ఒక సామెత ఉంది, కందుకూరి వీరేశలింగం గారు చెప్పారు. అంటే పుస్తకానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. మన షర్ట్లు, ప్యాంట్లు వీటికన్నా కూడా పుస్తకం, డబ్బులు ఉన్నప్పుడు ఏం చేయాలి, మంచి పుస్తకం కొనుక్కోవాలి. పుస్తకం ద్వారా మనకి ఎన్నో విషయాలు తెలుస్తాయి. మన హెల్త్ విషయాలు ఉంటాయి, ఇప్పుడు చిన్నవి ఉంటాయి. ఇప్పుడు చక్కగా మన కరోనా ఇప్పుడు అందరికి ఏం చేసాం, మనం హ్యాండ్ వాష్ చేసామా లేదా? అందరూ హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చాం. ఇప్పుడు కూడా చేయాలా లేదా? కరోనా అప్పుడే చేయాలా? ఇప్పుడు చేయాలి. అందుకని మనకి హెల్త్ ఇష్యూస్ రాకుండా హ్యాండ్ వాష్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ ఎట్లా తెలుస్తాయి? మనం చూడటం ద్వారా, తెలుసుకోవడం ద్వారా, ఇంకోటి చదవటం ద్వారా, పుస్తకం చదవటం ద్వారా మనం సొంతగా తెలుసుకోవచ్చు. ఇట్లా మనం బుక్స్ అనేది చదవడం అనేది చాలా అలవాటు చేసుకోవాలి. రెండోది, మంచి సినిమాలు కూడా ఉన్నాయి, పిల్లల కోసం మంచి సినిమాలు చేసి. బాలరాజు కథ చూసారా ఎవరన్నా? పాపం పసివాడు చూసారా? పాపం పసివాడు. అగ్నిమాపక వారోత్సవాలు భాగంగా ఈ రోజు అద్దంకి పట్టణంలో వెంకటస్వామి అపార్ట్మెంట్, అభ్యుదయ నగర్లోని ఆంజనేయ ఎంక్లోజ్మెంట్ లో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అగ్ని ప్రమాదాల నివారణపై అపార్ట్మెంట్ వాసులకు ఫైర్ ఆఫీసర్ వెంకట్రావు అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమంలో ఫైర్ సిబ్బంది, అపార్ట్మెంట్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. CO2 అనేది మీ కరెంట్కి సంబంధించిన మెయిన్ బోర్డు ఉంటుంది కదా, అక్కడ
అద్దంకి స్వీయ జనగణనపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఆర్డీఓ జాన్సన్ అన్నారు. గురువారం ఆయన అద్దంకి మున్సిపాలిటీలో స్వీయ జనగణన 2027 ప్రక్రియను ప్రారంభించారు. మీడియాతో మాట్లాడుతూ స్వీయ జనగణనకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన పోర్టల్ ద్వారా తమ మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యి గృహాన్ని జియో ట్యాగింగ్ చేసి వివరాలు నమోదు చేసుకోవచ్చన్నారు. ఈ ప్రక్రియ పూర్తి అయ్యాక స్వీయ జనగణన ఐడి జనరేట్ అవుతుందన్నారు. దానిని తర్వాత పరిశీలనకు వచ్చే యానిమేటర్కు అందచేసి ధృవీకరించుకోవాలన్నారు. ఈ నెల 30 వరకు జనగణనకు తుది గడువు అన్నారు. ఎంఆర్ఓ శ్రీచరణ్, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ చిన్ని లక్ష్మీ శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ ఆర్డీఓ జాన్సన్, తహసీల్దార్ శ్రీచరణ్, మున్సిపల్ కమిషనర్ రవీందర్, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ చిన్ని లక్ష్మీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నేను అద్దంకి తాయిలాండ్ మాట్లాడుతున్నాను. ఈ నెల అనగా ఈరోజు 16వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు అందరూ కూడా సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోవచ్చు. దానికి గాను se.census.gov.in అనే పోర్టల్లోకి వెళ్ళి మీ యొక్క ఇంటి వివరాలని మీరు నమోదు చేసుకోవచ్చు. నమోదు చేసుకుంటే మీకు ఒక ఐడి వస్తుంది. మే 1 నుంచి ఇంటింటా జరిగే సెల్ఫ్ ఎన్యూమరేషన్లో ఐడిని మీరు చూపిస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు మన సెన్సస్లో భాగంగా సెల్ఫ్ ఎన్యూమరేషన్ అనేది మన అద్దంకిలోని మన శ్రీనివాసరావు గారు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ గారు దగ్గరికి వచ్చి మనం ప్రజాప్రతినిధుల తరపున మన ఎన్యూమరేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. దీనిలోనే మనం యాప్ ద్వారా కూడా సెల్ఫ్గా ఏ విధంగా చేయాలి అనే విషయం కూడా శ్రీనివాసరావు గారు చేసి వాళ్ళకి చూపించారు. ఆ విధంగానే ఈ గత మే 1 నుంచి స్టార్ట్ అయిపోతున్న ఎన్యూమరేషన్లో కూడా ఈ యొక్క ఐడి నెంబర్ను చూసుకొని వాళ్ళు ఐడెంటిఫై చేసి కరెక్ట్గా ఉందా లేదని సరి చూసుకుంటారు. కనుక ఈ విధంగా సెల్ఫ్ ఎన్యూమరేషన్ అందరూ చేసుకోవాలని, మరి ముఖ్యంగా దాని ఆ యాప్ పట్ల సరైన అవగాహన కలిగి ఉండాలనే ఉద్దేశంతోనే ముందు స్టార్టింగ్ మన ప్రజాప్రతినిధుల దగ్గర నుంచి మనం స్టార్ట్ చేశాము. మన మినిస్టర్ గారుతో మనం స్టార్ట్ చేయాలి, కానీ మినిస్టర్ గారు బిజీగా ఉండటం వల్ల కళలకు కళాకారులకు నిలయమైన అద్దంకి పట్టణం నందు ఈరోజు తెలుగు రంగస్థల నాటక దినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షులు గోవాడ శ్రీకాంత్ కళాకారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగు సంస్కృతి సంప్రదాయాలను భావి భవిష్యత్ తరాల వారికి అందించే లక్ష్యంతో తెలుగు పద్యాన్ని బ్రతికించవలసిన ఆవశ్యకత మనపై ఉన్నది అన్నారు. ప్రభుత్వం కళాకారులను ఆదుకోవాలని, కళాకారులకు నివేశన స్థలాలు, వారి జీవన ఉపాధి కొరకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తూ కళాకారులకు ప్రభుత్వ గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో అద్దంకి నియోజకవర్గ కళాకారుల సంఘం అధ్యక్షులు చేబ్రోలు వెంకట సుబ్బయ్య పాల్గొన్నారు. కళాకారులకు, కళాభిమానులకు, కళా పోషకులకు అందరికీ తెలుగు నాటక రంగ దినోత్సవ శుభాకాంక్షలు. కళ కోసం కాదు, కళ ప్రజల కోసం. నిద్రలో కనేది కళ, నిద్ర నుంచి మేల్కొనిపోయేది కళ. అటువంటి కళాకారులుగా పుట్టినందుకు మేము గర్విస్తున్నాం. ఎందుకంటే సినిమా ప్రభావం లేని రోజుల్లో, సనాతనమైనటువంటి పురాతనమైన రోజుల్లో కష్టం చేసినటువంటి ప్రతి వ్యక్తికి గ్రామీణ స్థాయిలో ఆ రోజు ఒక ఎంటర్టైన్మెంట్ ఉన్నదయ్య అంటే ఒక నాటక రంగం అనే చెప్పాలి. ఈ నాటక రంగం కేవలం వినోదం, విజ్ఞానంతో పాటు జనాల్ని రంజింపజేస్తూ జనంలో ఒక సమస్యను, పుట్టినటువంటి సమస్యను ఏ విధంగా పరిష్కరించాలి అనేటటువంటి సూచనలు కూడా చేస్తూ జనాలను మేల్కొలిపేది నాటక రంగం. అటువంటి గొప్ప మహోన్నతమైనటువంటి చరిత్ర కలిగినటువంటి ఈ యొక్క నాటక ప్రస్థానంలో ఈరోజు ఎందరో మహానుభావులు మన అర్థం కంటే ప్రత్యేకించి ఎర్రనా ఈరోజు రంగస్థల కళాకారుల దినోత్సవం సందర్భంగా ఏఎస్ఎన్ ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే తెలుగు ప్రజానికానికి అందరికీ కూడా నాటక రంగం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. తెలుగు నాటక రంగం
కళ ప్రజలను ఉత్తేజపరిచి జనజీవన సమస్యలో మనిషి మనుగడకి అర్థం చెప్పేటువంటి నాటక రంగం ఇప్పుడు కొంచెం ఇబ్బంది పడుతూ క్లిష్ట పరిస్థితిలో ఉంది. ఇలాంటి నాటక రంగాన్ని అభివృద్ధిపరిచి బాధ్యతని ప్రభుత్వాలు తీసుకోవాలి. ఎందుకంటే కళ కోసం భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా అధ్యక్షులు మేదరమెట్ల హనుమంతరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడసాని విజయ్ భాస్కర్, మాదాల దానయ్య సుబ్బారావు, రాజేష్, బాలాజీ, రామకృష్ణ తదితర కార్యవర్గ సభ్యులు అద్దంకి ఆర్డీఓ కలిసి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మీడియాకు వివరాలు వెల్లడించారు. రైతే రాజు అన్న నినాదం ఎప్పటి నుంచో ఉంది. కానీ రైతు ఈరోజు పండించిన పంటకి గిట్టుబాటు ధర లేక కొన్ని ఇబ్బందులు పడుతున్నారన్న నా దృష్టికి రావడం జరిగింది. ఈరోజు మన రాష్ట్ర భారతీయ కిసాన్ సంఘ్ వారు కార్యవర్గ సభ్యులు నా దగ్గరికి ఇలా తెలియపరచడం జరిగింది. ఇలా మొక్కజొన్న గిట్టుబాటు ధర లేదు, ఇబ్బంది పడుతున్నామని నా దృష్టికి రావడం వల్ల వాళ్ళు ఆర్డీఓ గారికి వినతి పత్రం అందించాలని తెలియపరిచారు. తద్వారా నా వంతు సహకారంగా రైతులు మద్దతు ఇస్తూ రైతులు బాగుండాలన్న ఉద్దేశంతో ఈ యొక్క ఆర్డీఓ గారికి వినతి పత్రం అందించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో వారు కూడా స్పందించి తన ద్వారా సహాయం జరిగే విధంగా ప్రయత్నం చేస్తామని తెలియపరచడం జరిగింది. స్వామీజీ రామానందనాథ్, ఓబీసీ టౌన్ అధ్యక్షులు, అద్దంకి టౌన్ అధ్యక్షులు, భారతీయ జనతా పార్టీ. నేను భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా అధ్యక్షుడిని, మేదరమెట్ల హనుమంతరావు నా పేరు. ఈరోజు ఏంటంటే ఆర్డీఓ గారికి మనకి 2400 మద్దతు ధర ప్రభుత్వం వారు ప్రకటించినటువంటి మద్దతు ధర ఇవ్వాలని కోరుకుంటూ మన వాళ్ళంతా కార్యక్రమానికి వినతి పత్రం ఇవ్వాలని మనం బయలుదేరాం. కాబట్టి ఈ యొక్క రైతులకు అవసరమైనటువంటి గిట్టుబాటు కల్పించాలని మన ఆర్డీఓ గారిని కోరుతూ మన అన్ని రైతుల యొక్క అవసరమైనటువంటి మద్దతు ధరను ఇచ్చి మనల్ని కాపాడవలసిందిగా మన ఆర్డీఓ కోరుకుంటున్నాం. ఏఎస్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.